అన్నీ వేస్ట్ చూడు, నన్ను వేస్ట్ చూడు అని మనిషిని చంపేయచ్చి బ్రెడ్తో కొట్టి ఉంటుంది బ్రెడ్. హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీకు జర్మన్ బ్రేక్ఫాస్ట్ ఎలా వండుకోవాలో, అసలు ఇక్కడ వాళ్ళు ఏమేమి తింటారో చూపిస్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, నాతో పాటు మీరు వచ్చి ఎంజాయ్ చేయండి. సో మనకి సార్డిన్స్ కావాలన్నమాట. సార్డిన్స్ అంటే తిట్టనుకున్నారు, సార్డిన్స్ అంటే చేపలు క్యాన్స్లో ఉంటాయి చూసారా, వీటిని సార్డిన్స్ అంటారు. క్యాన్డ్ ఫిషెస్ 125 గ్రామ్స్ మనకు వచ్చేసి 120 రూపాయలు పడుతుంది. సో బెస్టే. సో మనకు కావాల్సిన ఫిష్లు అన్నీ తీసేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళి బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ ఎంత పెద్దగా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో షాపింగ్ అంతా అయిపోలేదు. సో బ్రెడ్ పెన్నీ పక్కన బేకరీ ఉంటుంది అనమాట, అక్కడ తీసుకోవాలి. సో బస్ కోసం వెయిటింగ్. బస్ రావడానికి ఇంకా ఒక 10 మినిట్స్ పట్టుతుంది. ఇంకా అప్పటి వరకు ఇలా కూర్చొని ఇంకా చిల్ అవ్వడమే, పాటలు వింటూ. సో ఇప్పుడే బస్లోంచి దిగినాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకొక బ్రెడ్. సో బ్రెడ్ ఇంకా మైనీస్ చిన్న ప్యాక్స్ ఏమైనా ఉంటే అది కూడా తీసుకొని ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. మీకు నేను ఏ బ్రెడ్ తీసుకుంటానో చూపిస్తా చూడండి. చాలా పెద్దగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. సో ఇక్కడ చూసారా ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయో. సో ఈరోజు మనం తీసుకోబోయే బ్రెడ్ వచ్చేసి ఈ బెగెట్ అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో, 100 రూపీస్. సో అది తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళి ప్రిపరేషన్ చేసి తినేయడమే. మీరు కూడా చూడండి, ఇండియాలో అయితే మా అమ్మ చేత పూరి చికెన్ అవన్నీ చేయించుకొని మంచిగా తినేవాడిని. ఇప్పుడు ఈ బ్రెడ్ ఇదంతా, ఈ బ్రెడ్ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మనిషిని చంపేయచ్చి బ్రెడ్తో కొట్టి ఎటువంటి కూరలు టిఫిన్లు మా అమ్మ చేత చేయించుకొని తినేవాడిని. ఇప్పుడు ఇవన్నీ తినాల్సి వస్తుంది. సర్లేండి, ఇది ఏడుపు ఆగేది కాదులే కానీ ఇంటికి వెళ్ళి మంచిగా చేసుకొని తిందాం. సో ఇప్పుడే ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు ప్రిపేర్ చేసి తిందాం. చాలో జర్మన్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక చాపింగ్ బోర్డ్ తీసుకోవాలి. చాపింగ్ బోర్డ్ తీసుకొని మనకు కావాల్సిన ఒక మంచి నైఫ్ తీసుకోవాలి. మంచి నైఫ్ తీసుకొని ఫస్ట్ ఆనియన్స్ ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే పంటి కింద తగులుతూ ఉంటే అది బాగోదు అనమాట. సో వీటన్నిటిని కట్ చేసుకోవాలి చిన్నగా. మాకు ఈ ఆనియన్స్ లైక్ వైట్ ఆనియన్స్ ఉంటాయి, రెడ్ ఆనియన్స్ ఉంటాయి. ఈ ఆనియన్స్ కొంచెం ఘాటు ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి నేను ఈ ఆనియన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడే ఆనియన్స్ కట్ చేసుకోవడం అయిపోయింది. చూసారు కదా ఇంత చిన్నగా కట్ చేసుకున్నాను. సో వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో ఇదే అనమాట బౌల్. నౌ వీ షుడ్ కట్ ద టమాటో. ఇంగ్లీష్ వస్తుంది ఏంటి, మళ్ళీ కమెంట్స్లో వేసుకోవద్దయ్యా. ఇప్పుడు టమాటోని మనం ఆనియన్ ఎట్లా అయితే కట్ చేసుకున్నామో ఒక 70%ని కట్ చేసుకోవాలి. సో దిస్ మచ్ ఈజ్ ఎనఫ్. దీన్ని కూడా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. సేమ్ లైక్ ఆనియన్స్. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఇట్లాగే కట్ చేసుకోండి. మీరు టైం లేదని చెప్పి పెద్ద పెద్ద కట్ చేసుకుంటే మళ్ళీ మీకు ఇది పంటి కింద లైక్ పెద్ద పెద్ద పీసులు తగులుతూ ఉంటే ఫ్లేవర్ పోతుంది. అంత ఫైన్లీ చాప్ చేసాము. సో ఆ చాపింగ్ అయిపోయిన తర్వాత వాటిని మనం ఇందాకే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది జస్ట్ మన బేస్ మాత్రమే, వరకు బిల్డ్ అయింది. సో టమాటోస్ దానిలో యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ మన స్టార్ ఐటమ్ ఫిషెస్. సో ఇందాక మనం వెళ్ళి తెచ్చుకున్నాం కదా సార్డిన్స్. సో వీటిని క్యాన్ ఫిషెస్ అంటారు. ఇప్పుడు మనం వీటిని ఓపెన్ చేసి దానిలోకి యాడ్ చేసుకోవాలి. సో ఆ పెన్నీని లోపలికి ఇన్సర్ట్ చేసి స్లోగా తీయాలన్నమాట. చాలా గట్టిగా ఉంటుంది, ఎందుకంటే లైక్ ఫిష్ కదా, మళ్ళీ ఏమన్నా తేడా వచ్చిందనుకో అయిపోద్ది.
ఇదే మన దాంట్లో స్టార్ ఐటమ్. నెక్స్ట్ వీటిని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉన్న ఫిషెస్ ఉన్నాయి కదా, సో ఆ ఫిషెస్ని ఆ ఆయిల్ ఏం రాకుండా జాగ్రత్తగా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఎంత ఫిష్ ఫ్లేవర్ కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో ఉన్నాయి మొత్తం యాడ్ చేస్తున్నా. ఆ ఆయిల్ రాకుండా చూసుకోండి, ఎందుకంటే అది మీ ఫ్లేవర్ని డిస్టర్బ్ చేస్తుంది. సో మనం ఫిష్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మన టేస్ట్ తగ్గట్టు సాస్ యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ సాస్ వచ్చేసి మనందరి ఫేవరెట్ మయోనీస్. సో ఇది అంతా ఇంత అని ఏం లేదు, మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవడమే అన్నమాట. సో నాకైతే ఇంత సరిపోయింది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టొమాటో కెచప్. ఇది కూడా టేస్ట్ని కొంచెం ఎలివేట్ చేస్తుంది. జస్ట్ కొంచెం వేసుకుందాం. యా, ఆ మాత్రం సరిపోద్ది, ఎందుకంటే మనం ఆల్రెడీ టొమాటోస్ వేసాం. ఇది ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ పుల్లగా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదేదో గెస్ట్ చేశారా? గెస్ట్ చేయండి, ఏదో అనుకున్నారు. ఇది జస్ట్ లెమన్. ఇక్కడ లెమన్ వాటర్ ఇలా దొరుకుతాయి అనమాట. చేసి ఫ్యూ డ్రాప్స్ వేసుకోవడమే. యా, లెమన్ అయిపోయింది. ఇంకా లాస్ట్ వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టు పెప్పర్ వేసుకోవాలి. సో ఇది నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, అందుకే ఇలా ఉంది. సో యా, పెప్పర్ ఈజ్ ఎనఫ్. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అనమాట. మనం ఎన్ని వేసినా సాల్ట్ అయిపోతే టేస్ట్ రాదు. సో అందుకే సాల్ట్ అంటూ ఉంటుంది, అన్నీ వేస్ట్ చూడు నన్ను వేస్ట్ చూడు అని. సో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇంకొంచెం వేసుకుంటే సరిపోద్ది. యా, అంతే. సో మనం అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, వీటిని మంచిగా ఒక మిక్చర్లా చేసుకోవాలి మన ఫిల్లింగ్కి. సో అలా కింద కామెంట్స్లో పెట్టకండి అయ్యా, ఆ ఫిష్ని కుక్ చేయలేదు అది ఇది అని. అసలుకే చాలామంది జోక్స్ వేసుకుంటున్నారంట అప్పుడే. ఇది ఆల్రెడీ కుక్ చేసిన ఫిష్నే అట్లా క్యాన్ చేసి ఫ్రీజ్ చేస్తారు. సో వీటిని కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదు సపరేట్గా. వీటిని డైరెక్ట్గా ఇట్లా బ్రెడ్లో ఫిల్లింగ్ పెట్టుకొని తింటారు ఇక్కడ జర్మన్స్. అది సంగతి. కొత్తిమీర వేసుకుంటే దీనిలోకి ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర కొత్తిమీర లేదు. ఇక్కడ కొత్తిమీర కట్ట 150 రూపాయలు అనమాట. అలానే కాదులేండి, కొత్తిమీర లేదు ప్రస్తుతానికి. ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు కొత్తిమీర యాడ్ చేసి చూపిస్తాను. సో మీ దగ్గర ఉంటే మాత్రం పక్కా యాడ్ చేసుకోండి. సో మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మన బకెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత ఉంటుందో. చూసారా, ఇక్కడ ఉంది, ఉంటుంది బ్రెడ్. సో ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజ్కి కట్ చేసుకొని దీన్ని కొంచెం హీటప్ చేసుకోవాలి. క్రంచ్గానండి. సో నాకైతే ఇక్కడ వరకు సరిపోద్ది అనుకుంటున్నాను. సరిపోకపోతే మళ్ళీ ఇంకో పీస్ తీసుకోవడమే. సో మనం దీన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్నాక దీన్ని మనం హీట్ చేసుకొని ఆ ఫిల్లింగ్ ఇందులో పెట్టుకోవాలన్నమాట. సో హీట్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు ఒక తవా కావాలి. సో కొంచెం బటర్ తీసుకోండి. బటర్ తీసుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యాక దాని మీద పెట్టుకోవాలన్నమాట. సో బటర్ కొంచెం సరిపోద్ది వేసుకోవడం. సో మన బటర్ అంతా మెల్ట్ అయిపోయింది. సో మన బకెట్ని తీసి ఇట్లా ఓపెన్ చేసి షుడ్ కీప్ ఇట్ లైక్ దిస్ అనమాట. ద బ్రెడ్ ఈజ్ మళ్ళీ ఇంగ్లీష్ వస్తుంది. బ్రెడ్ మెత్తగా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు దీనిలో మనకు కావాల్సిన సాసెస్ యాడ్ చేసుకుందాం. సో ఈ సాస్ బాగుంటుంది టేస్ట్కి. కొంచెం యాడ్ చేసుకొని మన స్టఫింగ్ ఉంది కదా, సో ఇట్లా స్ప్రెడ్ చేసుకొని యువర్ టేస్టీ జర్మన్ డిష్ ఈజ్ రెడీ. మీకు ఇంకా స్టఫింగ్ కావాలంటే పెట్టుకోండి, నాకు ఈ మాత్రం స్టఫింగ్ సరిపోద్ది. సో మనం దీన్ని ఇంకా ఇట్లా క్లోజ్ చేసుకొని టేస్ట్ చేద్దాం. It tastes amazing.
సారీ మళ్ళీ ఇంగ్లీష్. చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉన్న మాటలో ఫిషెస్ దొరికితే తెచ్చుకొని సేమ్ ఇదే బ్రెడ్తో టేస్ట్ చేయండి. మళ్ళీ వేరే బ్రెడ్తో టేస్ట్ చేశారంటే టేస్ట్ మారచ్చు. ఇదైతే సూపర్ ఉంది. సో దీన్ని లాగించేసి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.